తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై 4 రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వాళ్ళు ఆధారాలు లేకుండా ప్రకటనలు చేయడం సరికాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే లడ్డులో నెయ్యి కల్తీపై సిట్ను ఏర్పాటు చేసింది ఏపీ సర్కార్. అయితే సిట్ విచారణ జరిపితే ఏకపక్షంగా దర్యాప్తు సాగుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయాలని కోరారు. దీంతో తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏ సంస్థతో విచారణ జరిపించాలనేది ఇవాళ సుప్రీంకోర్టు తేల్చనుంది. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డులో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై 4 రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డు తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. తిరుపతి లడ్డు వ్యవహారంపై మరికొద్ది సేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగబోతుంది. ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి ఈ సిబిఐకి ఇస్తారా, లేదంటే జ్యుడిషియల్ కమిషన్ కి ఎంక్వైరీకి సుప్రీంకోర్టు ఆదేశించ చూడాలి. కేంద్రం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఇచ్చే సమాచారం బేస్ చేసుకుని సుప్రీంకోర్టు తదుపరి డెసిషన్ ఉంటుంది. మరి తుషార్ మెహతా ఏ రకమైన సమాధానం ఇస్తారు? ఎందుకంటే ఈ విషయంలో కేంద్రం వైఖరి ఏంటి అనేది కూడా తెలపాలి. మరి అలాగే ఇప్పటిదాకా చూసినట్టుగైతే సిద్ధార్థ లూథ్రా కూడా తన వాదనలు వినిపించారు. ఇక సుబ్రహ్మణ్య స్వామి తో పాటు మరి కొంత సుబ్రహ్మణ్య స్వామి, వైవి సుబ్బారెడ్డి కూడా ఈ పిటిషనర్లుగా ఇందులో ఉన్నారు. మరి ఇక్కడ కోర్టు అసలు ఈ అంశాన్ని బయటకు తీసుకొచ్చిన విధానాన్ని తప్పుపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొందరపడి చేసిన వ్యాఖ్యలను తప్పుపట్టింది. మరి ఈ నేపథ్యంలో ఇటు సిట్కే వదిలేస్తారా దర్యాప్తు అనేది మరి ఏ రకంగా ఉంటుందో చూడాలి. ఎందుకంటే దీనికి సంబంధించి రిపోర్ట్స్ తిరుమలలో తీసుకున్నటువంటి రిపోర్ట్స్ ఏవైతే అక్కడ టీటీడీ పరీక్షల్లో వచ్చినటువంటి రిపోర్ట్స్ వాటన్నిటిని కూడా సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేశారు. మరి ఆ రిపోర్ట్ లో ఏముంది అంటే ఈ 4 ట్యాంకర్లలోనైనా ఇంతకు ముందు వచ్చిన ట్యాంకర్లో కూడా ఈ రకమైన పరిస్థితి ఉందా, వాటి ఆ లడ్డు ప్రామాణ్యతను చెక్ చేశారా, చెక్ చేస్తే వాటికి సంబంధించి రిపోర్ట్ ఏముంది అనేది కూడా కోర్టుకి సబ్మిట్ చేశారు. మరి కోర్టు ఈ రోజు దీనిపై సర్వోన్నత న్యాయస్థానం జస్టిస్ బిఆర్ గర్వై, జస్టిస్ విశ్వనాథ్తో కూడిన ధర్మాసనం దీనిపై నిర్ణయం తీసుకోబోతుంది. కృష్ణ, థ్యాంక్ యూ. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, మరి కాసేపట్లోనే సుప్రీంకోర్టులో తిరుమల లడ్డు అంశం పైన విచారణ కొనసాగుతుంది. ఈ రోజుకి సుప్రీంకోర్టు వాయిదా వేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ రోజు అక్టోబర్ 3వ తేదీన దీనిపైన ఏదైతే కేంద్ర ప్రభుత్వ దానికి సంబంధించి కూడా వివరణ ఇవ్వాల్సిందిగా కూడా కోర్టు గత విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో సొలిసిటర్ జనరల్ ఈ రోజు కోర్టుకు కేంద్ర ప్రభుత్వం తరఫున దీన్ని విచారణ స్వీకరిస్తుందా లేదా అనే విషయాన్ని కోర్టుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. తద్వారా ధర్మాసనం ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం వేసిన సిట్టు పైన సుప్రీంకోర్టు సందేహాలు వ్యక్తం చేసింది. జస్టిస్ గవాయి విశ్వనాథన్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం సంబంధించి కూడా దీనిపైన ఏపీ ప్రభుత్వం పైన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి ఏ విధంగా ఇది సిట్టు వేసిన తర్వాత ఆయన బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఈ అంశం పైన వ్యాఖ్యానిస్తారు. ఇది కోట్లాది మంది భక్తుల మనోభావాలతో కూడింది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాల్సిందిగా కోర్టు కూడా సూచించడం జరిగింది. దీంతో ఈ రోజు
మరి ఏపీ ప్రభుత్వం సిట్ కొనసాగుతుందా, లేదా దీనిపైన కేంద్ర ప్రభుత్వం సిబిఐ దర్యాప్తు ఏమన్నా కొనసాగుతుందా, లేదా పిటిషనర్లు వేసినట్లుగా ఏదో సిట్టింగ్ జడ్జి గాని సిట్టింగ్ జడ్జితో పాటు ఏదైనా కమిటీ వేసి విచారణ చేస్తారా, ఇలా అనేక అంశాలపైన ఈ రోజు కాస్త స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది. మరి కాసేపట్లోనే దీనిపైన విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. దీనిపైన ఇప్పటికే సిట్ రాష్ట్ర ప్రభుత్వం కార్యకలాపాలు ఆపేసిన సంగతి కూడా తెలిసిందే. సుప్రీం ధర్మాసనం తీర్పు ప్రకారం తాము నడుచుకుంటామని చెప్పి ఏపీ డీజీపీ ద్వారకా తిరుమలరావు కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. దీంతో ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం దీనిపైన ఉండే విచారణ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సుప్రీంకోర్టు విచారణలో న్యాయమూర్తులు ఏదైతే ఆదేశాలు ఇస్తారో దాని ప్రకారం విచారణ కొనసాగే అవకాశం ఉంది. అయితే గతంలోనే ఏదైతే సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వం దీనిపైన ఎందుకు విచారణ జరపకూడదు అని చెప్పి ప్రశ్నించిన నేపథ్యంలో ఈ రోజు తప్పనిసరిగా కేంద్రం వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ తామే విచారణ చేపడతాం, లేకపోతే స్వతంత్ర దర్యాప్తు సంస్థను సిబిఐకి ఇస్తామని చెప్పి ఒకవేళ కేంద్ర ప్రభుత్వ సొలిసిటర్ జనరల్ అయిన న్యాయవాది చెప్తే ఖచ్చితంగా ఇది సిబిఐకి వెళ్లే అవకాశం కూడా లేకపోలేదని చెప్పొచ్చు. మొత్తం మీద మరి కాసేపట్లో న్యాయమూర్తులు ఏం చెప్తారనేది మాత్రం దేశవ్యాప్తంగా కూడా ఉత్కంఠత రేపుతోందని చెప్పొచ్చు. రైట్ వర్మ, థ్యాంక్ యూ. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంపై మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తిరుమల లడ్డూలో వినియోగించే నెయ్యిలో కల్తీ జరిగిందని, హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సీఎం చంద్రబాబు వ్యవహరించారంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డితో పాటు బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి వేరువేరుగా పిటిషన్లు వేశారు. దీనిపై 4 రోజుల క్రితం విచారించిన సుప్రీంకోర్టు తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యిని వినియోగించారన్న ఆధారాలు లేవని అభిప్రాయపడింది.